రేయ్ ఎవడ్రా నువ్వు? శైలును ప్రేమించినోడ్ని పెళ్లి చేసుకోబోయేవాడిని. మగాళ్ళ నీకు చెప్పి నీ కళ్ళ ముందే తీసుకెళ్దామని నీకోసమే వెయిటింగ్. రేయ్ తెలియక లోపలికొచ్చుంటావు. ఈ ఇంట్లోకి వచ్చినోడు బయటికెళ్ళేది ప్రాణాలు పోయిన తర్వాతే. చా చూసావుగా ఎవడున్నాడో ఎవడు పోయాడో. ఇది నీ చెంచాగళ్ళ సత్తా. ఈ సిటీలో నా మనుషులు ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయడానికి నీ లైఫ్ టైం సరిపోతురా? నేను కౌంట్ చేయటం అంటూ మొదలు పెడితే నువ్వు రీకౌంట్ చేసుకోవటానికి ఒక్కడుండడు. చూడు, మర్యాదగా శైలు నాతో పంపించి నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకో. లేదంటే కలకత్తా కింగ్ కాదు కదా, బొంగు అయిపోతావు. బయట నావి చాలా బళ్ళున్నాయి. నీ లక్కీ నంబర్ చూసుకుని తీసుకెళ్ళు. పెట్రోల్ ట్యాంక్ ఫుల్గా ఉందో లేదో చూసుకో. లాంగ్ డ్రైవ్ కి సరిపోతుందో లేదో చెక్ చేసుకో. కలకత్తాలో నా కార్ నంబర్ చూసి ఏ పోలీసోడిని నాపడం. ఇవాళ శనివారం, శుద్ధ ఏకాదశి, మంచి ముహూర్తం. నువ్వు మగాడివైతే దమ్ముంటే నా కూతుర్ని తీసుకుని కలకత్తా బోర్డర్ దాటెళ్ళరా. సూపర్ మామా, నువ్వు ఇన్ని ఆఫర్లు ఇచ్చి ముహూర్తం పెట్టి మరీ పంపుతుంటే కలకత్తా ఏంటి, వెస్ట్ బెంగాలే దాటెళ్తా. చూడు, ఏం ప్లాన్ చేసినా స్ట్రాంగ్ గా ప్లాన్ చేయ. చేతి నిండా పని లేకపోతే నాకు చిరాకు దొబ్బిద్ది. गाड़ी निकालो रे। అయ్యా వాడు మామూలుడు కాదయ్యా, చీఫ్ మినిస్టర్ గారికి చెప్పుదామా అయ్యా? వద్దురా, ఇది అమ్మాయి మ్యాటర్. బయటికి తెలిసిందంటే పరువు పోతుంది. చీఫ్ మినిస్టర్ కూడా సంబంధం క్యాన్సిల్ చేసుకుంటాడు. తిరుపతి వెళ్ళు, వాడెక్కడున్నా అక్కడే వేసేసి అమ్మాయిని లాక్కొచ్చాయి. అమ్మయ్య, ఒక టెన్షన్
వదిలిపోయింది. అసలు టెన్షన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. మా నాన్నకి మీ నాన్నకున్న వైలెంట్ బ్యాక్ డ్రాప్ అంటే అస్సలు నచ్చదు. ఇప్పుడు ఎలాగోలా ప్లాన్ చేసి నిన్ను ముందు మా ఇంట్లో పెట్టాలి. అది ఎలాగానే ఆలోచిస్తున్నాను. ప్లాన్ చేద్దాం. ఏదో ఒకటి చేసి. హాయ్ పిన్ని. ఏంటిది క్యాట్ లాగా కిటికీలోంచి మ్యాన్లీగా మెయిన్ డోర్ నుంచి రావచ్చు కదా. సింగిల్ గా వచ్చుంటే అటు నుంచే వచ్చి ఉండేవాడిని. జోడీగా వచ్చాను కాబట్టి ఇటు నుంచి వచ్చాను. జోడియా? నమస్కారం పెట్టు. నమస్కారం పెట్టు. నమస్కారం అత్తయ్య. నమస్కారం. ఎవరు? అదే పిన్ని, నేను తిరుపతిలో ఒక అమ్మాయిని ప్రేమించని చెప్పాను కదా, శైలజ. లోపలికి లాగు ముందు. లాగు. ఎవరా అమ్మాయి? అక్క ఫస్ట్ ముందో చెయ్యి, నేను తర్వాత చెప్తాను. ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసు కదరా. అర్జెంటుగా అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టరా. మా అదంతా నేను చూసుకుంటా కదా. ముందు నాన్నకి శైలు మీద మంచి ఒపీనియన్ వచ్చేలా చేస్తా. ఆ తర్వాత నెమ్మదిగా కన్విన్స్ చేస్తా. మీరు హెల్ప్ చేస్తే చాలు. ఏమోరా, నాకైతే కాళ్ళ మీద పడిపో. ఆంటీ ప్లీజ్ ఆంటీ. లేమ్మా, అది కాదురా. నువ్వేం టెన్షన్ పడకు. ఒక్క వారం రోజులు శైలుని ఇంట్లో ఉండవు. మిగతా నేను చూసుకుంటాను. ప్లీజ్ మా. మన సీనుకి శైలు మంచి జోడి. సరేనక్క ప్లీజ్. ప్లీజ్. సరే, కానీ ఈ అమ్మాయిని ఎవరని చెప్పి ఇంట్లో పెట్టుకుందాంరా? ఓ పని చేద్దాం. పిన్నోళ్ళ బంధువుల అమ్మాయిని చెప్దాం. అమ్మాయి నా బంధువులందరూ బావగారు తెలుసు. వద్దు, మీ బాబాయ్ ఫోన్ మర్చిపోయారు. హలో, నేనమ్మా పర్ఫ్యూమ్ ప్రసాద్ని దుబాయ్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి. రామారావు లేడమ్మా? లేరండి, బ్యాంక్ వెళ్ళారు. 20 ఏళ్ళయిందమ్మా వాడిని నేను చూసా. క్లోజ్ ఫ్రెండ్ కదా, వచ్చే వారం వస్తానని చెప్పు. సరేనండి. ఎవరు పిన్ని ఫోను? పర్ఫ్యూమ్ ప్రసాద్ అని మీ బాబాయ్ ఫ్రెండ్, దుబాయ్ లో ఉంటాడు. వీళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుని 20 ఏళ్ళు అయింది. ఆయన ఎప్పుడు వారంలో వస్తా అంటాడు, కానీ రాడు పెట్టడు. అమ్మో, ఆయన వచ్చేసారు. రే, ముందు ఎక్కడైనా దాచిపెట్టిన తర్వాత మాట్లాడుకుందాం. సీను, ఏంటి పిన్ని? సీను, ఆయన ఇటే వస్తున్నారు. ఆ రూమ్ లోకి వెళ్ళిపోతారేమో. నువ్వు ఏదో చేసి మేనేజ్. ప్లీజ్ 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 ప్లీజ్. ఎలా? ఏంటే ఏంటే అలా చూస్తున్నావు? ఎన్నాళ్ళైందండి మిమ్మల్ని ఇంత దగ్గరగా చూసి. గుర్తులేదే. మీ రింగు రింగుల జుట్టు, నేరేడు పండు లాంటి రంగు. ఏంటి ఓ పాట పాడండి. ఏం పాట పాడాలి? నన్ను బ్యాంక్ లో వదిలేసి ఇక్కడ డాన్స్ చేస్తున్నా. బ్యాంక్ ఎత్తుకెళ్ళాం మనం. మతిమరు పేదవాని వెళ్ళే ఉంటాంలే. అవును, ఇదేది నిన్నంటే ఎలా కొలా మేనేజ్ చేసాం. ఈ రోజు నుంచి ఏం చేద్దాం అనుకుంటేనే నాకు షుగర్ వచ్చేస్తుందేమో అని భయంగా ఉందిరా. అందుకే టిఫిన్ చేసి మాట్లాడుకుందాం. వినయ్, బాబాయ్ ఎక్కడ? ఇప్పుడే స్నానం చేసి రెడీ అవడానికి వెళ్ళారు. అయితే ఒక ఐడియా. ఏంటి? బాబాయ్ ఫ్రెండ్ పర్ఫ్యూమ్ ప్రసాద్ ఉన్నాడు కదా, దుబాయ్ వాడు. వాడి కూతురు అని చెప్దాం. భలే వాళ్ళే మీరు. మీ బాబాయ్ సంగతి తెలుసు కదా, బావగారితో అస్సలు అబద్ధం ఆడరు. ఛాన్సే లేదు. పనులు కూడా ఉన్నాయా? అయితే పని చేద్దాం. ఏంటి? నేను చెప్పినట్టు చేయండి. ఇటు రండి. బాబాయ్కి మతి పడుతుంది కదా, అది అడ్డం పెట్టుకుని ఏదో ప్లాన్ చేద్దాం. ఓకే? నిన్నంటే ఎలా కొలా మేనేజ్ చేసాం. ఈ రోజు నుంచి ఏం చేద్దాం అనుకుంటేనే నాకు షుగర్ వచ్చేస్తుందేమో అని భయంగా ఉందిరా. అందుకే టిఫిన్ చేసి మాట్లాడుకుందాం. వినయ్, బాబాయ్ ఎక్కడ? ఇప్పుడే స్నానం చేసి రెడీ అవడానికి వెళ్ళారు. అయితే ఒక ఐడియా. ఏంటి? బాబాయ్ ఫ్రెండ్ పర్ఫ్యూమ్ ప్రసాద్ ఉన్నాడు కదా, దుబాయ్ వాడు. వాడి కూతురు అని చెప్దాం. భలే వాళ్ళే మీరు. మీ బాబాయ్ సంగతి తెలుసు కదా, బావగారితో అస్సలు అబద్ధం ఆడరు. ఛాన్సే లేదు. పనులు కూడా ఉన్నాయా? అయితే పని చేద్దాం. ఏంటి? నేను చెప్పినట్టు చేయండి. ఇటు రండి. బాబాయ్కి మతి పడుతుంది కదా, అది అడ్డం పెట్టుకుని ఏదో ప్లాన్ చేద్దాం. ఓకే? సత్య, కాఫీ అడిగి ఎంత చెప్పింది నేను? ఇప్పుడే కదండి తాగారు. తాగానే, స్నానం చేసి ఇప్పుడే కదా వచ్చాను. నేను ఎప్పుడు తాగాను? అబ్బా, నీ మతి మరుపుతో చచ్చిపోతున్నావయ్యా. ఇంకా తాగిన కప్పు కూడా అక్కడే ఉంది. సీన్ కంటే మనం 5,000 డబ్బులు అడిగాడు, ఇస్తాను. ఏంటి బాబాయ్? ఇందాక 5,000 డబ్బులు అడిగావు కదరా? ఇచ్చా కదా. అబ్బాబా, ఇందాక ఇచ్చారు కదండి. ఇదిగో, కావాలంటే పర్స్ చూసుకో. ఇచ్చినట్టే ఉన్నాను. ఒరే, ఇదేంటే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, స్కూల్కి వెళ్ళలేదా? టీచర్ చచ్చిపోయిన స్కూల్ చేయాలని పొద్దున్నే చెప్పాగా. చెప్పారు. అంటే మీరు మర్చిపోయి స్కూల్కి వెళ్తారేమోనని ఇలా ఆడుకోండి, గుర్తు చేశా అంతే. అంకుల్, టిఫిన్ రెడీ చేసేస్తారా? వస్తానా. ఈ పిల్ల ఎవరు? నేనెవరా? నన్ను కూడా మర్చిపోయారా?